వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్. అండి మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూడండి, ఈరోజు 2 కేజీల చేప తీసుకొచ్చాను. ఈ 2 కేజీల చేపతో కాస్త ఫిష్ కర్రీ వండి ఇంకా ఎగ్స్ ఉంటే ఫ్రై చేస్తానండి. చేపల కూర ఎలా చేస్తానో చూడండి. ఇది 2 కేజీల చేప. చూడండి, చేప చేస్తున్నాను. చూడండి, ఈరోజు చేప ముక్కలు, చేప చూపించాను కదా ఇందాక, చేపలు కూర వండుతున్నాను, ఇగురు వండుతున్నాను. చూడండి ఏం చేస్తానో చూడండి. ముందు నేను ఇవన్నీ కావాల్సిన పదార్థాలండి: ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, వాటర్, కొబ్బరి పొడి ఇవన్నీ కావాలండి చేపల కూర వండటానికి. ముందుగా నేను ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 1/2 కేజీ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, అది వేస్తున్నాను. తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నానండి. రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి. కూరకి సరిపడా పసుపు వేస్తున్నానండి. రుచికి సరిపడా కారం వేస్తున్నానండి. టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. కొత్తిమీర వేస్తున్నానండి. కొబ్బరి పౌడర్ వేస్తున్నానండి. ఒక 4 టీ స్పూన్స్ వేస్తున్నాను. ఆయిల్ పోస్తున్నానండి. ఒక 5 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేస్తాను. ఇక ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలపాలండి. ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేస్తున్నానండి. ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలండి. ఏకేక్ నికల్ కదా, బాజుకు బాజుకు తొలి సైడ్ వేసాడు. दूर दूर डाला मैं चल जाते हैं।
దీని మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకోవాలి. గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకా 2 టీ స్పూన్స్ కొబ్బరి పౌడర్ వేసేసుకోవాలండి. వేస్తున్నాను నేను ఇలా. బస్లే ఈ ముక్కలు వాటర్ పోసుకోవాలండి. కొంచెం ఈ ముక్కలు కొంచెం మునిగే వరకు, అంటే కొంచెం ఎక్కువ కాకుండా ఈ కూర ఉడకాలంటే వాటర్ పోయాలండి. ఇంకా ఎంతేనండి. స్టవ్ మీద పెట్టేసుకొని 10 నిమిషాలు కూర వండేసుకోవాలి. స్టవ్ మీద పెట్టి నేను మళ్ళీ చూపిస్తాను మీకు. చూడండి స్టవ్ వెలిగించాను. స్టవ్ మీద చేపల కూర పెట్టాను. ఉడుకుతా ఉంది. చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. చూడండి, ఇదిగోండి అలా ఉడకాలి చేపల కూర. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. అలా ఉడికి గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడకాలండి. ఉడికిన తర్వాత చేపల కూర దించేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఉప్పు సరిపోకపోతే ఉప్పు, కొంచెం కారం సరిపోకపోతే కారం వేసుకోవాలి. నేను మళ్ళీ చూపిస్తాను. చూడండి చేపల కూర దగ్గరకు వచ్చేసింది, ఉడికిపోయింది. ఇంకా నేను కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటున్నాను చేపల కూర. ఇలా ఇంతేనండి చేపల కూర వండుకోవటము. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలియపెట్టేసి శుభ్రంగా వండేసుకుంటే 10 నిమిషాల్లోనే ఉడికిపోద్ది చేపల కూర. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇంతేనండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.